జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ. జేఎన్పీ టీవీ తెలుగు ప్రేక్షకులు నమస్కారం. ఈ వార్తలు చదువుతున్నది లింగయ్య సూచు. 317 జీవోను సవరించి నర్సింగ్ ఉద్యోగులు న్యాయం చేయాలని కోరిన బాధిత నర్సింగ్ ఉద్యోగులు గత ప్రభుత్వం అమలులోకి తెచ్చిన 317 జీవోతో స్థానికతను కోల్పోయామని, కుటుంబాలకు దూరంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడిందని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వారి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి 317 జీవోను సవరించి స్థానికతను పొందేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నామని వారు తెలిపారు. మా యొక్క విన్నపాన్ని గమనించి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు ప్రెస్ క్లబ్ మేనేజర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ ముఖ్యంగా మేము ఇక్కడ ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, హైకోర్టు తీర్పును అమలు చేయాలి అని నర్సింగ్ ఆఫీసర్స్ ఏదైతే హైకోర్టు ఆర్డర్ వచ్చిందో ఆ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. మొట్టమొదటిగా ఈ ఆర్డర్స్ వచ్చి దాదాపు ఒక 1 year అయిపోయింది. ఒక ఆర్డర్ వచ్చి, రెండో ఆర్డర్ వచ్చేసి దాదాపు మినిమం ఒక 1 month అయిపోయింది. అయినా కూడా ఈ యొక్క హైకోర్టు ఆర్డర్ అనేది ఇంతవరకు ఇంప్లిమెంట్ చేయడం లేదు. సో బల్క్ ఆఫ్ వేకెన్సీ ఉన్న అధికారుల నిర్లక్ష్యం, గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం వల్ల ఈ రోజు మేము మా కుటుంబం చుట్టుకొక్కల పుట్టకొక్కలమైన అది 317 జీవో వల్ల. సో ఆ ఒక చీకటి జీవోని ఇమీడియట్గా తక్షణమే రద్దు చేయడమా లేదా కరెక్షన్ చేయడమా చేసి మా యొక్క కుటుంబాలను, మా యొక్క పిల్లలని దగ్గరికి చేర్చాలని నేను రాపోల్ శేఖర్, నా పేరు, ఆదిలాబాద్ జిల్లా రిమ్స్లో పనిచేస్తున్నా. నా సొంత ఊరు నల్గొండ జిల్లా మిర్యాలగూడ. సో నాకు నా ఇంటికి 600 కిలోమీటర్లు ఉంటుంది. నేను ప్రస్తుతానికి నర్సింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. నేను నా తోటి రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలలో ఉన్నటువంటి నర్సింగ్ ఆఫీసర్స్ ఏదైతే స్టాఫ్ నర్సెస్ అంటారో 120 మందిని కలెక్ట్ చేసుకొని మేము హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ముఖ్యంగా అందులో క్లియర్గా మెన్షన్ చేసిన అన్నమాట, న్యూ రిక్రూట్మెంట్ కంటే ముందే వీళ్ళని షటిల్ చేయాలి, రీఅలొకేషన్ చేయాలని ఆర్డర్ ఇచ్చారు. అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదు. చెప్తారని చెప్పడం జరిగింది. ఈ యొక్క ఈ మోజా ఎవరైతే ఎమ్మెల్యే కాలంలో వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఈ రకంగా వచ్చినటువంటి మీ అందరి పత్రికా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. అదే రకంగా ఇప్పుడు మా ఇంకొక మేడం గారు ఉన్నారు, ఆ మేడం గారికి ఇస్తున్నాం. ముందుగా గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ సార్. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు సార్. నా పేరు మమత సార్. నేను నర్సింగ్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను సార్. ముఖ్యంగా మా నర్సింగ్ ఆఫీసర్స్కి గవర్నమెంట్ 20,000 పోస్టులను రిక్రూట్మెంట్ చేసుకున్నందుకు గవర్నమెంట్కి మేమందరం కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం సార్. కాకపోతే మా సమస్యను సాల్వ్ చేయాలని 317 జీవో వల్ల మేము నష్టపోయే వాళ్ళం, మా సమస్యను సాల్వ్ చేయాలని మేము అర్థించుకుంటున్నాం సార్. 317 వల్ల మాకు ఫస్ట్ సార్ 2017లో నోటిఫికేషన్, 18లో ఎగ్జామ్ రాసాము, 21లో రిక్రూట్మెంట్ చేసుకున్నాం సార్. అప్పుడు ఆ వేకెన్సీస్లో మమ్మల్ని ఓన్లీ 2 జోన్స్ మాత్రమే చూపించారు, 5th 6th జోన్స్ మాత్రమే చూపించారు. ఆ జోన్స్లలో వేకెన్సీ ప్రకారమే మేము రిక్రూట్మెంట్ అయ్యాం సార్. అయినా వితిన్ 6 monthsలో 317 జీవో వల్ల మమ్మల్ని దూరం